నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. అన్నదాత కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడవాల్సిన ప్రజా ప్రతినిధులు ఎక్కడున్నారు? క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతుంటే పత్తాలేని నాయకులు అసలు ఏం చేస్తున్నారు? ఇచ్చోడ మార్కెట్ యార్డ్ సాక్షిగా ఇప్పుడు ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరిని తొలుస్తుంది. ఇచ్చోడ మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోళ్ల తీరుపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రైతుల కష్టాలను స్వయంగా చూసి చలించిన ఆయన జూన్ 6 నాటికి పూర్తి స్థాయిలో పంటను కొనుగోలు చేయాలని అధికారులను గట్టిగా ఆదేశించారు. అంతేకాదు రైతులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో వెంటనే 2 కొత్త షెడ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి గోదాంలను కేవలం రైతుల పంట నిల్వల కోసమే వినియోగించాలని ఆదేశించారు. కలెక్టర్ ఈ చర్యలు రైతులకు ఊరటనిచ్చినప్పటికీ ఇక్కడే అసలు చర్చ మొదలైంది. మార్కెట్ యార్డులో రైతులు పడుతున్న ఇబ్బందులు అధికారులకు నాయకులకు తెలియదా? కలెక్టర్ వచ్చి క్లాస్ తీసుకునే వరకు స్థానిక ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నట్టు? అసలు రైతుల సమస్యలపై కనీస అవగాహన లేదా? లేక రైతులంటేనే లెక్కలేదా? వందల ఎకరాల పంట చేతికొచ్చి మార్కెట్ యార్డును వస్తే కనీసం కళ్ల ముందు ఉన్న సమస్యను పరిష్కరించలేరా? జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి అధికారులను నిలదీసే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్ వచ్చి దిద్దుబాటు చర్యలు చేపట్టడం మంచిదే, కానీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న నాయకులు మాత్రం కనీసం యార్డు వైపు కూడా చూడరా? ఇప్పుడు కలెక్టర్ రాజర్షి షా తీసుకున్న నిర్ణయాలు రైతులకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. కానీ వ్యవస్థ ఇలాగే కొనసాగాలంటే బాధ్యత లేని నాయకుల గురించి రైతులు ఎప్పుడూ ప్రశ్నించాలి. మీరేమంటారు? మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. న్యూస్ 9 టీవీ.